హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అయితే వైట్ వాష్ చేసింది ఇంగ్లాండ్ని ఇండియా. మరి అహ్మదాబాద్లో జరిగిన థర్డ్ వన్డేలో మరి శుభమ్ గిల్ సూపర్ 100తో శుభమ్ గిల్ అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ 3 వన్డే మ్యాచ్లు కూడా బాగా ఆడిండు. ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా హాఫ్ సెంచరీస్ అండ్ థర్డ్ మ్యాచ్ అయితే 100 డబల్కి వెళ్తాడు, డబుల్ సెంచరీ కొడతాడేమో అనుకున్నాం. ఇంకా అంత మంచి పిచ్, అంత మంచి బ్యాటింగ్ ఆడుతుండే. దాంతోపాటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్కి వచ్చేసిండు, టచ్లోకి వచ్చిండు. తాను కూడా 100 చేస్తాడేమో చాలా ఆశతో ఉన్నాము. అందరు ఉండే ఫ్యాన్స్ అంతగా డిసప్పాయింట్ చేసిండు. రోహిత్ శర్మ అంతకుముందు 100 కొట్టిండు, అంతకుముందు మ్యాచ్లో ఫామ్కి వచ్చినట్టే. కానీ నిన్న మ్యాచ్లో కూడా బాగా ఆడతాడు అనుకున్నాం, ఆడలేదు. ఫస్ట్ తొందరగా మార్కుడ్ బౌలింగ్లో అవుట్ అయిపోయిండు. మరి విరాట్ కోహ్లీ అండ్ శుభమ్ గిల్ మంచి పార్ట్నర్షిప్ చేసిరు. 100 రన్స్ 116 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. అండ్ మళ్ళీ శ్రేయస్ అయ్యారు, ఇంకా శ్రేయస్ అయ్యార్ కూడా సూపర్ ఫామ్. శుభమ్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యార్ అయితే సూపర్ టచ్లో ఉన్నారు ఈ సిరీస్లో. మనకి ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్, ఇండియాకి మ్యాచ్ ప్రాక్టీస్ లాగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ అస్సలు గట్టి పోటీ, అసలు స్ట్రాంగ్ కాంపిటీషనే ఇవ్వలేకపోయింది ఈ ట్రై సిరీస్లో, ఈ ట్రీ మ్యాచ్ సిరీస్లో అయితే. మరి మన వాళ్ళైతే 356 రన్స్ చేసిరు. మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉన్నట్టుంది. వాళ్ళ బౌలింగ్లో ఆదిల్ రషీద్ ఒక స్పిన్నర్ తప్పితే ఫాస్ట్ బౌలింగ్ ఈ T20లో కానీ ఈ వన్డేస్లో కానీ అస్సలు వర్కౌట్ కాలే ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళకి. ఒక స్పిన్నర్స్ని ఇంకా ఇండియాలో ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా స్పిన్నర్స్ ఉండాలి. ఆదిల్ రషీద్ని తెచ్చుకున్నారు. ఆదిల్ రషీద్ వర్కౌట్ అయింది T20లో, మంచిగా బౌలింగ్ చేసింది. ఒక మ్యాచ్ తన వల్లనే గెలిచింది. ఇప్పుడు నిన్న కూడా 4 వికెట్లు పడ్డాయి. ఈ వన్డే సిరీస్లో కూడా తనే బౌలింగ్ స్పిన్నర్స్కి బాగుంది. కానీ ఇంకో స్పిన్నర్ లేడు. లివింగ్స్టోన్ రూట్తోని అడ్జస్ట్ అయ్యారు. కానీ మంచి మంచి వాళ్ళకి షోయబ్ బషీర్ అని ఇంకో హ్యాట్లీ అని ఉండే కదా, ఆ స్పిన్నర్లు పెట్టుకుంటే బాగుండేది. వాళ్ళు రాంగ్ నిర్ణయం. మరి అది కాక జాస్ బట్లర్ కూడా టాస్ నిర్ణయాలు రాంగ్. ఫస్ట్ 2 మ్యాచ్లు ఏమో ఫీల్డింగ్ తీసుకుని బ్యాటింగ్ చేసిండు, ఇప్పుడేమో మళ్ళీ టాస్ గెలిచిన. మనకి ఏదైనా ఒకటే, ఇండియాలో ఆడినప్పుడు ఏదైనా ఒకటే, మన వాళ్ళు అయితే దుమ్ము దులిపేస్తారు ఇండియాలో ఆడితే. మరి నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ దానిపైన చాలా ఫోకస్, ప్రాక్టీస్ అయితే మంచిగా దొరికింది బ్యాటర్స్కి బౌలర్స్కి. మరి వాళ్ళ బ్యాటింగ్కి వస్తే తొందరగా కానీ అసలు కాంపిటీషన్ అసలు వేయలేదు కొంచెం కూడా. ఓపెనర్స్ ఇద్దరే, బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ ఇద్దరే బాగా ఆడినారు. వాళ్ళు కూడా 30s 20s, ఫిలిప్ సాల్ట్ 34. వాళ్ళు 6 ఓవర్స్కి 60 రన్స్ పార్ట్నర్షిప్ చేసిరు ఆల్రెడీ. ఆ ఒక్క పార్ట్నర్షిప్ బాగుంది. మిగతా అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళిద్దరే ఆడారు, ఓపెనర్సే బాగా ఆడారు. మరి బట్లర్ మిగతా బ్యాటర్స్ కూడా అసలు పర్ఫార్మెన్స్ లేదు, అంత చెప్పుకోదగ్గ స్కోర్ ఎవరు లేరు. టామ్ బ్యాంటన్ వీళ్ళు ఈ పైన ఉన్న టాప్ ఆర్డరే 2-3 ఆడిరు అంతే. బట్లర్ అండ్ హర్షిత్ రాణా మెయిన్ 3 వికెట్స్ తర్వాత సెట్ అవుతున్న బ్యాట్స్మెన్ని. బట్లర్ అండ్ హ్యారీ బ్రూక్ మెయిన్ ఇద్దరు బ్యాట్స్మెన్, మ్యాచ్ని చేంజ్ చేసే బ్యాట్స్మెన్స్ వాళ్ళు. హర్షిత్ రాణా ఇద్దరిని కూడా క్లీన్ బౌల్ చేసింది, ఇద్దరిని అవుట్ చేసిన మ్యాచ్ని. ఇక అప్పటి నుంచి ఫినిష్ కొలాప్స్ అయిపోయింది మ్యాచ్ వాళ్ళ ఇన్నింగ్స్. ఇంకా మన బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ తెలిసిందే, ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేసేసిండు. వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, అసలు ఓపెనర్సే వాళ్ళకి బలం. వాళ్ళిద్దరిని అవుట్ చేసిండు. హర్షదీప్ సింగ్ బలమే అది. నెక్స్ట్ మనకి హర్షిత్ రాణా అయితే జెండా బాతేసినట్టే. మరి సిరాజ్ ప్లేస్లో వచ్చిండు హర్షిత్ రాణా కూడా. కానీ ప్రతి మ్యాచ్ వికెట్ తీసుకుంటుండు, మంచి టర్న్ చేస్తుండు మ్యాచ్లని. వికెట్ టేకింగ్ బౌలర్ హర్షిత్ రాణా అయితే పాతేసినట్టే. ఇంకా మంచి బౌలర్, కొత్త బాల్తో రన్స్ ఇచ్చినప్పటికీ ఈ మధ్యలో లాస్ట్లో వికెట్స్ అయితే తీస్తుండు. ఇంకా షమీ అంత ఫామ్లో లేడు, టచ్లో లేడు. కానీ హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇంకో ఫాస్ట్ బౌలర్ మనకి బుమ్రా ఒకరు లేడు. బుమ్రా లేకుండా వరల్డ్ కప్ ఎట్లా ఆడతారో, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది కొంచెం ఇబ్బందికరమే. బుమ్రా ఉండాల్సింది, ఉంటేనే బాగుంటుంది పెద్ద టోర్నమెంట్స్ గెలవాలంటే. మరి ఇండియా అయితే క్లీన్ స్వీప్ చేసింది. మనకు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అయింది. విరాట్ కోహ్లీ టచ్లోకి వచ్చింది, రోహిత్ శర్మ టచ్లో ఉన్నారు వన్డేలో. శుభం గిల్ అయితే మ్యాచ్ ద సిరీస్ తనే, మ్యాచ్ కూడా తనే. మరి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.